చెన్నైలో టీవీకే ఆఫీస్ వద్ద కోలాహలం ఏర్పడిపోయింది. అలాగే అక్కడ మహాబలిపురంలో ఉన్న రిసార్ట్స్కి మొత్తం గెలిచిన అభ్యర్థులు, గెలవబోతున్న అభ్యర్థులు అందరూ చేరుకోవాలని ఇప్పటికే విజయ్ ఆదేశాలు జారీ చేశారు. విజయ్కి సెక్యూరిటీ కూడా పెంచారు. మరిన్ని వివరాలు అందించడానికి టీవీకే రాష్ట్ర కార్యాలయం నుంచి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఎలాంటి కోలాహలం ఉంది? ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ను రీచ్ అవుతారన్న అంచనాలో టీవీకే పార్టీ నేతలు ఉన్నారా, లేదంటే ఎవరు సహాయం తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం అక్కడ వాతావరణం ఏంటి? మేడం సతీష్, మొత్తంగా టీవీకే కార్యాలయం వద్ద కార్యకర్తల సంతోషానికి అవధులు లేవు. ఒక్కసారిగా వారిలో ఉర్రుతులూగిపోతున్నారు. పార్టీ అనూహ్యంగా అధికారం దక్కించిపోతుంది. తమ నాయకుడు విజయ్ సీఎం కాబోతున్న ఆనందం పార్టీ కేడర్లో ఉంది. సో బయట కూడా చాలా సంబరాలు చేశారు. మనతో పాటు కొంతమంది పార్టీ కేడర్. ఎప్పుడు సెలబ్రేట్ நாங்க எப்படி செலிப்ரேட் பண்ண போறோம்னா நீங்க கற்பனை பண்ணி பார்க்க முடியாத அளவு எங்களோட செலிப்ரேஷன் இருக்கும். செலிப்ரேஷன் தான். நாங்க செலிப்ரேஷன் வந்து 9 மணில இருந்து ஆரம்பிச்சிட்டோம். விசிலிக்கோடோ అంటే పార్టీ బయట చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. వారంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇంటి బయట చాలా కోలాహల వాతావరణం కనిపిస్తోంది. అనేక ప్రాంతాల నుంచి విజయ్ అభిమానులు ఇప్పుడే నేరుగా పార్టీ కార్యాలయం చేరుకుంటున్నారు. అట్లాగే దీనికి సమీపంలోనే వేలాంగని అనే చోట విజయ్ ఇల్లు ఉంది. అట్నుంచి టీ నగర్ లో మరో ఇల్లు ఉంది. ప్రస్తుతం ఈ కార్యాలయం సమీపంలోని వేలాంగిని చోటే విజయ్ ఇంట్లో ఉన్నారు. ఆయన పూర్తిగా ఎక్కడ కూడా బయటకు ఇప్పుడు రాలేదు. కేవలం ఈ వ్యవహారాన్ని మొత్తం పర్యవేక్షిస్తున్నారంటే ఫలితాల సరళిని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అతిపెద్ద సమస్య మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం. కాబట్టి ఆ అంశం మీదనే పార్టీ పూర్తిగా ఫోకస్ పెట్టిందని చెప్పక తప్పదు. అందువల్ల అయితే ఇక్కడికి వస్తారు, మళ్ళీ విజయ్ ఈ పార్టీ కాడికి వస్తున్న ప్రచారం అయితే జరుగుతోంది. అనేక ప్రాంతాల నుంచి మనం చూస్తున్న ఒక వ్యక్తి విజయ్ అభిమాని. ఆయన కేరళ వాసి. ఆయన చాలా దూరం నడకదారు విజయ్ గెలుపు కోసం కేరళ నుంచి తమిళనాడు వరకు నడుచుకుంటూ రావడం జరిగింది. ఆయన మీద ఎంతో అభిమానంతో విజయ్ ఫోటోను కూడా తన ఛాతీ పైన పచ్చబొట్టు పరుచుకున్నారు. ఆయన కేరళకు చెందిన మలయాళ వాసి. ఆయన పూర్తి స్థాయిలో విజయ్ పట్ల అభిమానంగా ఉన్నారు. విజయ్ సీఎం కావాలని చాలా కాలంగా నడిచి మరి అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తంగా సంబరాలు అయితే అంబరాన్ని నడుతోంది. అయితే ఈ నగరానికి చాలా దూరం పార్టీ కార్యాలయం. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యకర్తలంతా కూడా అనేక నియోజకవర్గాల నుంచి రాబోతున్నారు. అట్లాగే ఇక పూర్తి స్థాయిలో ఫలితాలు ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా డిక్లరేషన్ ఫామ్ తీసుకొని అందరూ ఇదే పార్టీ కార్యాలయానికి రావాలని చెప్పి ఇదివరకే ఆదేశాలు జారీ అయ్యాయి. అంటే ఏదన్నా వ్యవహారం కొంచెం అటుగా ఉంటే రిసార్ట్స్ రాజకీయాలు చేయాల్సి వస్తుంది, అక్కడ కొంచెం గ్రూప్ నడపాల్సి వస్తుంది అనుకున్న. బట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో అందరినీ పార్టీ కార్డుగా పిలిపించుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సతీష్, మురళి, ఆల్రెడీ ఇప్పుడు 107 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. మరో 11 స్థానాలు వస్తే అధికారాన్ని చేజెక్కించుకునే ఛాన్స్. ఖచ్చితంగా ఇండివిజువల్గా ఎవరు సహాయం లేకుండా మనం అధికారంలోకి రాబోతున్నామని అంచనాలో టీవీకి ఏమైనా ఉందా? మిగతా వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యే వాతావరణం ఉందా అక్కడ? లేదు. అంటే మనం గమనిస్తే గత 2 గంటల నుంచి అంటే విజయ్ పార్టీ 100 మార్క్ దాటి 2 గంటలు దాటింది. కానీ ఆ 100 మార్క్ దాటిన తర్వాత ఆ మెజారిటీ చాలా చాలా స్లోగా ఉంది. ఎందుకంటే ఎంత దూకుడుగా 100కు వచ్చిందో ఆ తర్వాత అదే రీతిలో స్లో అయింది. కానీ ఇప్పుడు మనకు ఆ పార్టీకి ఉన్న క్లిష్ట సమస్య ఏంటంటే 118 మార్కులు చేరుకోవడం. అంటే ఇప్పుడున్న స్థితిలో ఆ మ్యాజిక్ మార్కు దాటడం వెంటనే అయ్యే పనిలా కనిపించట్లేదు. బహుశా ఆయన అయితే పార్టీ క్యాడర్లో మాత్రం తప్పనిసరిగా మ్యాజిక్ ఫిగర్ వస్తుందని భావిస్తున్నప్పటికీ అది ఇంకా కాస్త దూరంగానే ఉంది. కాబట్టి అందులో కొంత టెన్షన్ అయితే ఉంది. నిజంగా ఆ మ్యాజిక్ దాటుకోకపోతే ఏం చేయాలి, విజయ్ ముందున్న ఆల్టర్నేట్స్ ఏంటి, ఎవరితో కలవాలి, ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అంశం పైన ఆయన ఇప్పటికే కూలంకుషంగా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే అంటే మెజారిటీ ఏ నియోజకవర్గాల్లో మెజారిటీ తక్కువ ఉంది అనే అంశం, ఎక్కడెక్కడ బార్డర్లో ఉండవని అనేక అంశాలపైన ప్రస్తుతం విజయ్ పూర్తి స్థాయిలో స్టేట్ వైడ్ సమీక్ష జరుపుతున్నారు. కాబట్టి ఇప్పుడే ఒక అంచనాకు రాలేకపోతున్నారు ఆయన కూడా. కాబట్టి ఎందుకంటే ఆయన ఇప్పుడున్న టెన్షన్ కల్లా కూడా సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది, ఎవరి సహకారం లేకుండా అనే భావన విజయ్లో ఉంది. కానీ మరి ఆ మార్కు చేరుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. నిజంగా చేరుకోలేకపోవచ్చు కూడా.
కాబట్టి నిజంగా చేరుకోలేకపోతే వాళ్ళ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? అందరూ ఆశిస్తున్నట్టుగా, అందరూ ఊహిస్తున్నట్టుగా అన్నాడీఎంకే జత కడతారా? నిజంగా అవసరం వస్తుందా? వాళ్ళ అన్నాడీఎంకే పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందా? అన్నాడీఎంకేలోని ప్రధాన పార్టీ అయిన ఏదో అన్నాడీఎంకే పార్టీతో పాటు ఆ కూటమిలో ఉన్న బీజేపీ ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు జరపాలి. అది వెంటనే అయ్యే పని కూడా కనిపించట్లేదు. కానీ ఒకవైపు ఇప్పటికే కొంత రహస్య మంత్రాలు కొనసాగుతున్నాయి. అన్నాడీఎంకే నుంచి చాలా సానుకూల వాతావరణమే టీవీకేకు ముందుంది. ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన కూడా లోపల టీవీకేకు ఆ సంకేతాలు పంపుతూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మ్యాజిక్ ఫిగర్ అందుకోలేక ఇంకా మిగిలిన 10 సీట్ల దగ్గర 8 సీట్ల దగ్గర ఆగిపోతే తప్పనిసరిగా అన్నాడీఎంకే మద్దతు మాత్రం తీసుకోవడం ఒకటే విజయం ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మురళి. మనం చూస్తున్నాం తమిళనాడులో అటు 107 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్లో ఉంది. అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 మరో 11 స్థానాలు కావాలి. అయితే 100 మార్క్ దాటిన తర్వాత కొంచెం స్పీడ్ తగ్గింది కాబట్టి మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతుందా, ఎవరి సహాయం తీసుకుంటారు, ఏం జరగబోతుందన్న అంచనాల్లో విజయ్ ఉన్నారు. ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా విజయ్ బయటికి రాలేదు. ఆ వచ్చి ఆయన ఏం మాట్లాడతారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఇక రెండోది అత్యంత కీలకమైంది, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారం చూడని రాష్ట్రాల్లో కూడా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్న పరిస్థితి. కానీ అందరి ద్రాక్షగా ఉన్న బెంగాల్, అలాగే కొరకరాని కొయ్యగా రాజకీయంగా ఎదురొడుతున్న మమతా బెనర్జీ ఒక బిగ్ టార్గెట్గా భారతీయ జనతా పార్టీ చూస్తోంది. 2014 తర్వాత 2016 ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల తర్వాత 2021 బెంగాల్లో ఎన్నికలు జరిగిన 200+ సీట్లతో మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరుసగా 3 సార్లు విజయం సాధించింది. బట్ 4వసారి భారతీయ జనతా పార్టీ మాత్రం బెంగాల్లో అడుగు వేయటం అనేది ఖచ్చితంగా రాజకీయంగా ఒక సిగ్నిఫికెంట్ మూవ్గానే మనం చూడాలి. ఎందుకంటే దేశంలో 3వ అతిపెద్ద రాష్ట్రం లోక్సభ నియోజకవర్గాల పరంగా, అలాంటి కీలక రాష్ట్రాన్ని మనం ఎందుకు సాధించలేకపోతున్నామన్న కసి ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలో ఉంది. బట్ ఈసారి అది అందుకుంది. తూర్పు భారతంలో మరో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంది. ఇప్పటికే బీహార్ బీజేపీ కోసమైంది. ఎప్పుడు అధికారం చూడని ఒడిశా వాళ్ళ కోటాలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు తూర్పు భారతంలో వాళ్ళు బిగ్ టార్గెట్ నెక్స్ట్ జార్ఖండే. ఓవరాల్గా ఈ బిగ్ మూవ్మెంట్ పై కుమార్ గారు ఏమంటారు?